అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. కుంభరాశి వారికి రేపటి రోజున అనగా మార్చి 29 శనివారం రోజు ఎలాంటి అశుభాలు చోటు చేసుకోబోతున్నాయి, దేవతారాధన చేయబడడం వల్ల వీళ్ళకి అంత మంచి జరుగుతుంది అని తెలుసుకోబోతున్నాం. కుంభరాశి వారికి ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. ఏం చెప్తున్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది. కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని పరిశీలించినట్లయితే కుంభరాశి వారు చాలా అనుకూలమైనటువంటి స్వభావాలను, ఎంతో మంచి మనస్తత్వాన్ని కలిగినటువంటి జాతకులు కుంభరాశి వారు అంటే రేపటి రోజున గోచార రీతి జరగబోయే శుభాశుభ పరిణామాలు వీటికి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వారు శనివారం రోజు మనసులోకి ఏదైనా కానీ అవాంఛితమైన ఆలోచనలు ఎటువంటి పరిస్థితులను రానివ్వకండి. వారి యొక్క ప్రశాంతం టెన్షన్ లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇది మానసిక దృఢత్వాన్ని పెంచుతుంది. అలాగే ఈరోజు మీకు సంభవించే కారణాలు కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు లాభం దేవుడు అంటే అన్ని సంకేతాలు పెట్టేటువంటి తగు జాగ్రత్త అవసరం. మీకు అరుదుగా వ్యక్తులను కూడా సమాచారం అందించడానికి ప్రియమైన వారు లేకుండా కాలం గడవడం కష్టమే. ఈ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి. అలాగే ఈరోజు మీకు జీవిత భాగస్వామి నుంచి మంచి ఆహ్లాదం కానీ, అలాగే మంచి కుటుంబ సభ్యులు అన్నీ కూడా చాలా సంతోషంగా ఉంటారు. అనవసరమైన విషయాల యొక్క సమయాన్ని వృధా చేసుకునే విధంగా ఆలోచన తెచ్చుకోండి. దానికంటే కొత్త ఆలోచనలు ముందు రోజులలో ఏం చేయాలి, ఎలాంటి ముందు జీవితంలో ఎలా వృద్ధి చెందాలి, వీటి గురించి చక్కగా మాట్లాడుకుంటే మంచిది. ఇక అలాగే కుంభరాశి వారి యొక్క దినఫలాలు రేపటి రోజున ఎలా ఉన్నాయి? ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అంతా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. కాస్త ప్రతికూలత అయితే తక్కువగా ఉన్నప్పటికీ అనుకూలంగానే మాత్రమే ఉంది. అయితే అదృష్టపు దేవత తలుపు తట్టబోతుందని ఎందుకు చెప్పుకున్నామంటే, వీరికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్య అయినా కానీ, ఇంకా ధన సహాయం కోరినట్లయితే కానీ దానివల్ల కానీ కొంచెం రిలీఫ్ అయిపోయాక కనిపిస్తున్నాయి. అలాగే ఆసక్తికరంగా మంచి శుభవార్తను వీరు రిసీవ్ చేసుకుంటూ పోతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఏవైనా కానీ ఈ యొక్క కుంభరాశి వారు బాధపడుతున్నట్లయితే వారికి చక్కగా రాశి వారికి అనారోగ్య పరిస్థితులు కూడా ఎదుర్కొంటారు. అలాగే నిరుద్యోగులకు ఉన్నతమైనటువంటి అవకాశాలు లభిస్తాయి. అలాగే వ్యాపార లావాదేవీలు కూడా అనుకూలిస్తాయి. సమాజంలో ప్రముఖుల పరిచయాల వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది. అలాగే ఇంకా చూసుకుంటే వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. సోదరుల నుండి విలువైన సమాచారం మీకు అందబోతుంది. అలాగే ఉద్యోగస్తులకు శ్రమ తగినటువంటి గుర్తింపు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు. కొంచెం ధన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఇంకా చూసినట్లయితే ఏదైనా ఒక ఉన్నతమైన బకాయిలు వసూలవుతాయి. ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయండి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలు పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ శారీరక సౌష్ఠవం కోసం కొత్త క్రీడలో పాల్గొంటారు. సమయానికి చాలా బాగుంటుంది. కొంచెం ఆర్థిక ఒప్పంది కొలిక్కి వచ్చి ధనం కూడా మీకు అందే అవకాశాలు ఉన్నాయి. అపరిమితమైన ఎక్కలేని ఎనర్జీ, అంతులేని ఉత్సాహం మీకు అనుకూలమైన ఫలితాలను అయితే తప్పకుండా ఇస్తుంది. ఇక అలాగే ఏదైనా టెన్షన్స్ అయితే మీకు ఎలుసులుబాటుతనంగా ఉంచేలాగా మీరు కానీ ప్రయత్నం చేయండి. ఏ టెన్షన్ గురి కాకుండా అనవసరమైన ఆలోచనలకు కాస్త దూరంగా ఉండడం చాలా మంచిది. సమయాన్ని వృధా చేసుకోవాలంటే మిత్రులకు కూడా మీ నుండి ఏదైనా కానీ మంచిదండి. అలాగే ఎవరైతే మిమ్మల్ని బాధపెడుతున్నారో అలాంటి అనుభవించే ప్రేమ జీవిత కష్టాలను మీరు మర్చిపోయే విధానంగా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు. అలాగే మీ బంధువులు కూడా ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మరలా అడుగుతారో వారికి ఇక అప్పు ఇవ్వకండి. కొంతమంది తమ శక్తి మించినటువంటి మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని ఎవరైతే వాగ్దానాలు చేస్తారో అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం. కాబట్టి వారికి తేడాగా ఉంచండి. అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే మీ ప్రియమైన వారు మీకు మంచిగా చెప్పడం లేదని ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారు కూడా ఎక్కువ టెన్షన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గరకు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సర్వకార్య కార్యక్రమాలు చేయడానికి కూడా మీ పేరును నమోదు చేసుకుంటారు. అలాగే సరికొత్త సాంకేతికను అలాగే నైపుణ్యత నేర్చుకోవడం కూడా మీరు చక్కగా సహకారం చేసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. మీకు ఎదురైన ప్రతి వారితో సరళంగా, ఆకర్షణీయంగా, మృదువుగా ఉండండి. అలాగే ఒక సన్మానపు ఆహ్వానం కూడా మీకు సంతోషం కాగలదు. అలాగే చిన్న వ్యాపారాలు ఇప్పటి వరకు కూడా ఎలాంటి లాభాలు పొందలేని వారు మంచి లాభాలను అయితే రేపటి రోజున గడిస్తారంటే మీ జీవిత భాగస్వామి మంచి ఒక సపోర్ట్ లేకుండా ఎదురవుతుంది. అలాగే మంచి నైతికంగా మీరు పెద్ద ప్రోత్సాహాన్ని కూడా మీరు చక్కగా అందుకుంటారు. అలాగే ప్రేమపూర్వకమైనటువంటి ఒక మంచి ఏదైనా కానీ ప్రేమపూర్వకమైన
మీ ఆవిడ ద్వారా మీరు వినడం కానీ లేదంటే ఆయన ద్వారా వినడం కానీ చేస్తూ ఉంటారు. అలాగే కొత్త కొత్త విషయాలు కూడా మీ జీవితంలోకి జరగబోతున్నాయి. అలాగే మీ మనసును ఎంతో ప్రశాంతంగా ఉంచుకుంటారండి. అయితే ఒక విషయం, రేపటి రోజున మీరు కాస్త అంటే ప్రయాణాలకు కొంచెం దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే దూర ప్రయాణాలకు వెళ్ళేవారు కానీ లేదంటే దూర ప్రాంతాలకు వెళ్ళేవారు కానీ తప్పనిసరిగా కొంచెం జాగ్రత్తలు అయితే పాటించవలసిన అవసరం అయితే ఏర్పడుతుంది. ఇక అలాగే చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున ఫ్రెండ్స్తో గడిపే సమయం అనుకూలంగా ఉంటుందండి. ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కలవాలని చూస్తుంటారు కదా, అలాంటి వారికి చక్కగా మీ యొక్క మిత్రులతో కానీ కూడా కలిసిమెలిసి కూర్చొని కాలక్షేపంగా మాట్లాడుకుంటూ చక్కగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇంకా ఈ రాశి వారికి ఎవరైతే ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో అలాంటి వారు రేపటి రోజున ఏం చేయాలంటే చక్కగా ఉదయం నిద్రలేచిన తర్వాత సూర్య నమస్కారాలు చేసుకుని సూర్యుడికి ఆర్జాన్ని సమర్పించండి. చక్కగా ఇదంతా కూడా శుభ్రపరచుకొని పూజ గది చక్కగా శుభ్రపరచుకొని ఇంట్లోకి వచ్చిన తర్వాత శివారాధన తప్పకుండా చేసుకోండి. ఓం నమ శివాయ అనేటువంటి మంత్రం ఎక్కువసార్లు మీకు వీలైనంత సార్లు రేపటి రోజున చక్కగా ఎలాగో శనివారం కాబట్టి మీకు ఉన్నటువంటి పనులన్నీ బిజీగా ఉన్నటువంటి రోజులు కాదు కాబట్టి శ్రద్ధ తీసుకొని కొంచెం సమయం ఎక్కువగా ఉండి మీ మనసంతా కూడా ప్రశాంతంగా ఉంచుకొని నిర్మలంగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీ ఎంతసేపు వీలుంటే అంత చక్కగా మీ నామస్మరణకు మీరు ఆ విధంగా నామస్మరణ చేయడం వల్ల మీ మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. కుంభరాశి వారికి అనుకున్నటువంటి దైవం పరమేశ్వరుడు కాబట్టి ఖచ్చితంగా మీరు చేయవలసిన పనులు అంటే తప్పకుండా చేయండి. ఓం నమ శివాయ అని చక్కగా పఠించండి. మీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. అలాగే మీ పనులు ఏవైతే సజావుగా సాగిపోవడం లేదని చెప్పి మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారో ఆ పనులన్నీ కూడా చక్కగా స్వామివారి అనుగ్రహం వలన ఆ పనులన్నీ కూడా సజావుగా సాగిపోతాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి రోజున ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు అయితే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. అలాగే వ్యాపారానికి సంబంధించిన వారు కూడా మంచిగా లాభాలను గడిస్తారు. అలాగే మీరు పెట్టినటువంటి పెట్టుబడులు కూడా అన్నీ కూడా మీకు మంచిగా గడిచి మీ లాభాల బాటన పడతారు. కోర్టు కేసులు ఎవరైతే వాయిదాలు వేస్తూ విసుగు చెంది ఉంటారో వారికి కూడా మంచి నూతన ఉత్సాహాన్ని నింపే విధానంగా ఒక మంచి శుభవార్త తప్పకుండా తలుపు తట్టబోతుందని చెప్పుకోవచ్చు. అదృష్ట దేవత రూపంలో అమ్మవారి రూపంలో మీరు చక్కగా అన్నీ కూడా అనుకూలంగా మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఇక చక్కగా మీరైతే రేపటి రోజున మీ పిల్లలతో కూడా చక్కగా గడుపుతారండి. ఎవరైతే పిల్లలు సఖ్యతగా లేకుండా చెప్పిన మాట వినకుండా చెప్పి ఎవరైతే మిమ్మల్ని అర్థం చేసుకుంటారో ఆ రాశి వారు బాధపడుతుంటారో వారు కూడా మీకు అర్థం చేసుకొని చేస్తున్న పనులు తెలుసుకొని కష్టాన్ని గుర్తించి మీతో సఖ్యతగా ఉంటారు. కాబట్టి ఇంకా పిల్లలు ఏదైనా మార్పు రావాలనుకుంటే ఏం చేస్తారంటే చక్కగా మీరైతే దత్తాత్రేయ స్వామి యొక్క శ్లోకాలను పఠించడం వల్ల స్వామివారికి పూజలు చేసుకోవడం ఈ విధంగా చేసినట్లయితే గురు అనుగ్రహం ద్వారా మీ సంతానానికి ఉన్నటువంటి ఎటువంటి దోషాలైనా సరే ఎటువంటి మీకున్నటువంటి సరిగ్గా మాట చెప్పినా వినకపోవడం లేదని అనుకుంటారు కదా పిల్లలు, కానీ చక్కగా మీ మాట వింటారండి. అలాగే వారిలో ఏదైనా ఒక మార్పు అయితే తప్పకుండా వస్తుంది. మీ కష్టాన్ని అర్థం చేసుకుంటారు. మీరు చెప్పినటువంటి ప్రతి మాట తప్పకుండా అర్థం చేసుకునే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తారని. ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి మార్చి 29వ తేదీ శనివారం నాడు మీ యొక్క దిన ఫలితాల గురించి తెలుసుకున్నారు కదా. మీ అందరికీ దిన ఫలితాలు తెలియజేసినంత వివరణ అంతా కూడా నచ్చింది అని చెప్పి అనుకుంటే తప్పకుండా వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొంతమంది షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు రేపటి రోజున జరిగేటువంటి అనుకూల ప్రతికూల ఆలోచనలు అలాగే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి పూజలు అలాగే మీరు ఏ దేవతార ఆరాధన చేయడం వల్ల మీకు అంత మంచి జరుగుతుంది అనేటువంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నారని ఆశిస్తున్నాను. కుంభరాశి వారు సమాజంలో పేరు లేని వారిని గౌరవించి కొంచెం విమర్శలకు గురయ్యే అవకాశాలు కూడా రేపటి రోజున కనిపిస్తున్నాయి. సంతానం, ఆత్మీయులు, సొంత వారు చేసేటువంటి తప్పులుగా కనిపించవు, కానీ వారిని సమర్థించడానికి రక్షించడానికి కొంచెం అధికంగా మీరు ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తారు. వ్యాపారంలో అంచనాలు నిజమై మీకు మంచి లాభంతో పేరొస్తుంది. సక్రమంగా సాగుతున్నటువంటి వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. భూముల విలువ పెరగడంలో ధనవంతులు అవుతారు. అలాగే ఎవరైతే భూములు కొంచెం ఇప్పుడు మంచిగా రేపటి రోజున ఎవరైతే కొన్ని భూములను అమ్ముకోవాలని చెప్పి చూస్తున్న వారికి రేపటి రోజున కొంచెం ఆ భూముల వలన మంచి ధనంతో మీరైతే బాగా మునుపటి కంటే కూడా మంచి లాభాన్ని అయితే పొందుతారు. సంతానం అదృష్టం వల్ల మంచి స్థితికి చేరుకుంటారని మీ పిల్లల వల్ల కొంచెం మీరైతే మంచిగా అదృష్టం పట్టి మంచి స్థితికి అయితే రేపటి రోజున చేరుకోబోతున్నారు. స్త్రీ సంతానం పట్ల మీకు ఇంకా ఎక్కువగా అధికమైనటువంటి సంపద రాబోతుంది. మంచి అదృష్టం కూడా రేపటి రోజున పొందుకుంటారని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజున తెలిసి తెలియక చేసినటువంటి నిర్ణయాలు మీకు కొంచెం మంచి దారికి తీసుకొచ్చేలాగా ప్రోద్బలం చూపించబోతున్నాయి. అంతా బాగుంటుంది.